వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్ అండి. ఈరోజు మేము చపాతి పుల్కా చేస్తున్నాం. చాలా రోజులకు వచ్చాం కదా వీడియోకు. ఈరోజు సెలవు కాబట్టి మేము ఇంట్లో నిమ్మలంగా చేస్తున్నాము. పెసరపప్పు తాలింపు పెడుతుంది అర్చన. 1 స్పూన్ ఆయిల్ పోసింది. పెసరపప్పు అండి ఇది. కానీ చపాతీ చేస్తున్నప్పుడు కొంచెం పెసరపప్పు ఉంటే బాగుంటుంది. టమాటా ముక్కలు ఉంటే మా బాబు తిన్నాడు, మా అర్చనకి ఇష్టం ఉండదు. అందుకని టమాటా ముక్కలంతా ఉడకపెట్టి తీసేసాను. దాని గుజ్జు తీసేసుకొని పెసరపప్పు మంచి చిక్కగా ఉడకపెట్టి దాన్ని పోపు వేస్తుంది. ఇప్పుడు మావద్దం చేసి కొంచెం దూరం వంకాయ పొడి కొంచెం పొడి పుల్కాకి ఇవి కొంచెం బాగుంటుందని పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇవే. బెండి కూడా మంచి డైమండ్ షేప్లో కట్ చేసి ఆరబెట్టానండి. ఆరబెట్టినాక మనం ఫ్రై చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఆ జిగురు అనేది ఉండదు. అందుకని బెండి కూడా ఆరబెట్టి పెట్టాను కట్ చేసి. కొంచెం ఇంగువ పౌడర్. వంట ఎలా చేయాలని నేర్పిస్తున్నా అర్చనకు. మనం నేర్పియకపోతే వాళ్ళు చేయడిది ఎట్లా చెయ్యరు కదా. అందుకనేసి ఇట్లా వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వాలి కిచెన్లో చేయడానికి అప్పుడప్పుడు. అందుకని నేను వీడియో తీస్తున్నాను, అర్చనని చేపిస్తున్నాను. ఈ జనరేషన్లో పిల్లలందరూ బయట తినడానికి అలవాటు అయ్యిండ్రు కదమ్మా. అందుకనేసి ఏది వాళ్ళు పట్టించుకోరు. వంట గింట తెలియదు అంటుంది. ఏదైనా చేయాలంటే నాకు నేర్పి అప్పుడు చేస్తా అంటుంది. అందుకనేసే నేను వీడియో తీస్తా, నువ్వు చెయ్యి అని చెప్పాను. పిల్లలకి అది అలవాటు చేయాలి మనమే. కోడలు వచ్చినాక మనమే నేర్పియాలన్నమాట. వాళ్ళ తల్లిగారి ఇంట్లోకి వెళ్ళి నేర్చుకొని రారు, అత్తగారి ఇంట్లో నేర్పియాల. కరివేపాకు తనకు భయం వేయడానికి, ఎందుకంటే నేను అది చిదుకుతుంది కదా ఆయిల్. అందుకని కరెక్ట్గా పోలేదు. కానీ ఇంట్రెస్ట్, ఏదన్నా చెయ్యాలంటే పట్టింపు, చేసేస్తుంది. పుల్కా అండి చాలా బాగా చేస్తుంది రోటీ. అది చేసేటప్పుడు ఇవాళ అందుకనే వీడియో నేను తీస్తున్నాను అనమాట చాలా రోజులకి. అయితే చెప్పారు నాకు ఫాస్ట్ ఉన్నాడు అది పుచ్చుకిని పడిన. పప్పు తిరిగి స్లో పడి పప్పు తాలింపు పెట్టేసింది. ఇప్పుడు కడాయి పెట్టేసి బెండకాయ వేపుడు. బెండకాయ వేపుడు పుల్కాకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పప్పు దానికి రెండు చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి.
బెండకాయ పొద్దున్నే నేను కట్ చేసి ఆరబెట్టాను. చూడండి, ఇలా డైమండ్ షేప్లో కట్ చేసి పెడితే చాలా మంచిగా మసాలా పడుతుంది, తొందరగా మగ్గిపోతుంది, బాగుంటుంది. మీరు కూడా చెయ్యండి ఇలా. 1/2 kg బెండకాయ అండి ఇది. వేసే ఇప్పుడే కలుపుకు, కొద్దిసేపు వెయిట్ చేయి. వేడి ఎక్కినాక అప్పుడు కలుపు, లేకుంటే జిగురు వచ్చేస్తుంది. అయినా ఆరబెట్టాం కదా, బాగానే ఉంటుంది. ఇప్పుడే వంట నేర్చుకుంటున్నాను. అయ్యయ్యో, తనకు వంట అంటే మెడ్రాస్ వెళ్ళినప్పుడు నేనే వంట చేసిన, మా ఆయన బాగుంది బాగుంది అని తిన్నారు. అదే నేను లేనప్పుడు చేస్తా చూడు, ఎంత మంచిగా చేసింటే అలా ఆయన మెచ్చుకున్నాడు. చూసావా, అట్లనే నేర్పియాల మనము. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు ఏం నేర్చుకుంటారండి? కానీ ఇలా మనం నేర్పిస్తే నేర్చుకుంటారు. పాపం అన్నీ బయట కదా, వాళ్ళు బయట ఏదైనా తిని అలవాటు పడారు. ఇప్పుడు ఇంట్లో వంట చేసుకోవాలని అంటే కొంచెము బద్ధకం. తననే అంటుంది చూడు, బద్ధకం అని. కానీ ఇంట్రెస్ట్ చాలా వంట చేయాలంటే. అర్చన చెయ్యను అని మట్టుకు చెప్పది, చేస్తాను అని అంటది. ఎట్లనైనా ట్రై చేసి ఆల్మోస్ట్ చేసేస్తుంది. నేను నేర్చుకుంటా అన్న టైప్లో ఆమె చేసేస్తుంది. అది ఈరోజు మనం చెప్పామనుకో ఇలా చెయ్యాలని, నెక్స్ట్ తననే ఇంట్రెస్ట్గా చేసి పెట్టేస్తుంది. నేను ఎక్స్పర్ట్ ఇన్ చపాతీ చాలా మంచిగా చేస్తా. అది చేసినప్పుడు కూడా చూపిస్తాను. చాలా బాగా చేస్తుంది, అదేమో కరెక్ట్. చాలా అంటే నాకు రాదండి అంత బాగా, కానీ అర్చన చాలా బాగా చేస్తుంది. పుల్కా, చపాతీ ఇవన్నీ చేయాలంటే తననే వదిలేస్తా. పిండి కలపడం తననే కలుపుకుంటుంది, చాలా బాగా కలిపి పెడుతుంది, తన చేసేస్తుంది. సో ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్లో ఉన్నా కాబట్టి ఏదో చేసేస్తున్నా. కానీ ఎక్స్పర్ట్ అయ్యాక ఇంకా వెరైటీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందు ఉంటా. వెరీ గుడ్. అయిపోయింది. ఈ దాంట్లో వేసేసాయి, ఈ బౌల్లో వేసాయి. ఫేవరెట్ కూడా చాలా, అది ఎలా ఉన్నా తినేస్తా. కానీ షాపింగ్కి, కూరగాయలు షాపింగ్కి వెళ్తే వెజిటేబుల్ మార్కెట్లో ముందు బెండి తీసుకుంటుంది అర్చన. బెండకాయ ఒక్కటి మరవది, ఏది మర్చిపోయినా బెండకాయ మరవది. ఆమెకు చాలా ఇష్టం అన్నమాట. అందుకనే అది మరవకుండా తీసుకొస్తుంది. 1 kg అయినా తీసుకొచ్చేస్తుంది. అది ఆయిల్ వేసి 1 స్పూన్ ఆయిల్. మొత్తం పొట్టు. పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి 5-6 పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టి. ఎందుకంటే కారం ఉంది, ఇది గ్రీన్ పచ్చిమిర్చి కదా, చాలా కారం ఉంది. ఒక్కొక్క పచ్చిమిర్చి కారం ఉండదు, అందుకని ఇది కొంచెం కారం ఉంది. ఓకే, 5-6 వేసాను. 6 వేసానండి. పచ్చిమిర్చిలో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడే మనము ఉప్పు ఎక్కువ వేయకూడదు. కరివేపాకు కొంచెం వేసేస్తాం. మా చెట్టు కరివేపాకు అండి, ఇది మంచి ఫ్రెష్ కరివేపాకు. ఈ కరివేపాకు ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ ఇస్తుంది. అవును, చాలా మంచిది, మర్చిపోకండి కరివేపాకు. బెండకాయ వేసి మూత పెట్టకూడదు. కొద్దిసేపు అయినాక కొంచెము అప్పుడు మూత పెట్టాలి. ఇప్పుడే మూత పెట్టాలంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట. అందుకే బెండకాయ ఎప్పుడు ఫ్రై చేస్తే మూత పెట్టకూడదు. తొందరగా కలిపి పెడితే, పిసికి పెడితే ఎంత పిసికితే మీకు అంత స్మూత్గా వస్తుంది. ఇది టిప్గా తీసుకోండి. టిప్గా తీసుకోండి. అర్చన అంటుంది కదా, మీరు చూసి అర్చన చెప్పేది చెయ్యండి ఇంట్లో. ఇది మంచి ప్లాట్ఫారమే, మంచిగా కడిగేసి శుభ్రంగా కడిగి పెట్టేశాను.
తనకు మంచిగా చేస్తుంది అనమాట దాని మీదనే. కంఫర్ట్గా ఉంటుందండి. చపాతీ పుల్కా ఏదైనా చెయ్యాలంటే ఇలాంటిదే. ఆ పొడి పిండి కూడా ఉండదండి ఆమె పుల్కా చేస్తే. నేను చేస్తే పొడి పిండి ఎక్కువ ఉంటుంది. పుల్కా చేస్తే మా బాబా అదే అంటాడు, ఎందుకు మమ్మీ ఇంత పొడి పిండి వేస్తావు అంటాడు. కానీ తను చేస్తే చూడు పొడి పిండి ఉండదు, కానీ బాగా చేస్తుంది. తీస్తున్నామంటే ఆ షేప్ అనేది కూడా తేడా కూడా పోతుంది. ఉట్టిగా ఉన్న టైంలో చేస్తే ఎంత బాగా అందంగా వస్తుంది రౌండ్గా. బెండకాయ చొమ్మ లైట్ తోరు ఆడి వేసుకో కడాయి. కొంచెం వేగాల వదిలిపెట్టి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాకు దాల్ బెండి పుల్కా. మేము చిన్నప్పుడు ఇలా పుల్కా ఉబ్బితే మా అమ్మ అంటది, ఆకలి ఎవరికి అవుతుందో అందుకనే ఉబ్బుతుంది అని అంటది మా అమ్మ. అప్పుడున్న డైలాగ్ మా మమ్మీ చెప్పేది ఇట్లనే. నల్లకు వస్తా అబ్బిత ప్లేట్ ఎత్తించుకో, స్టీల్ ప్లేట్. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది బెండిలో చేస్తున్నప్పుడు, బెండకాయలో చాలా బాగుంటుంది. మీరు కూడా వేసి చూడండి. కొత్తిమీర కన్నా ఇవి వేసి మనం తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ టేస్ట్, ఆ స్మెల్ చాలా బాగుంటుంది కొద్దిగా వేస్తే ఆ ఫ్లేవర్. ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది కదా, ఇంకా కొంచెం మగ్గినాక అప్పుడు తీసేద్దాం. నువ్వు మిస్ చేసావు. తిను. కరివేపాకు ఫ్లేవర్ బాగుందా? ఆ పొడిలో వేసుకున్నాను. నువ్వు తింటప్పుడు నేను ఒకసారి చూశాను, అందుకని వేసి ఇచ్చాను ఇప్పుడు నువ్వు అడగక ముందే. అర్చన బటర్ వేసుకుంటుంది. బటర్ గార్లిక్ బటర్. ఆ బటర్తో ఆమెకి ఇష్టం. ఈ పుల్కా బటర్ వేసుకొని తింటుంది ఆమె. ఇప్పుడు టేస్ట్ చేస్తుంది అర్చన. బెండి మంచి ఫ్రై అయిపోయింది. పప్పు ఆ గిన్నెలు పోసుకో. పప్పు అంగం తీసుకో. ఇది ఎత్తుకో, కరండి పెరిగే కరండి అది ఎత్తుకో. అత్త అత్తరుకుతా. ఏనాయిచ్చా బెండి పప్పు కాంబినేషన్ అండి. ఇవి ఎందుకు ఇంత ఇదిగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కానీ ఎప్పుడు పెసరపప్పు కొన్ని వేసి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి, టమాటా ముక్కలు వేసేసి ఆ రుద్దిన బగారు ఇచ్చినామనుకో, ఇంత మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ఇవి చేసి తినేసి మాకు కమెంట్లో చెప్పండి ఈ కాంబినేషన్ ఎలా ఉంది అని. మా అర్చనని అడుగుదాము. ఎలా ఉంది అర్చన? చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేసి. స్టే ట్యూన్. బాయ్.